చూడండి, లిక్కర్ స్కామ్ చూడండి, 45 తీస్తే ఈ మీటింగ్స్ పెట్టి దేన్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? కేసులు తనను కాపాడుకోవడం కోసం, తన వాళ్ళని కాపాడుకోవడం కోసం కేసుల్లో ఎక్కడా కాపులు లేరు. గమనించండి, కేసుల్లో ఏదో నిన్న మొన్న ఆయన చంద్రబాబు నాయుడు మీద దోషంల కేసులు, అమ్మడు రాంబాబు ఇట్లా ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ ఈ లిక్కర్ స్కాములు, శాండ్ స్కాములు వీటిలో ఎక్కడా కూడా కాపులు లేరు. కానీ కాపులను ముందు పెడతాడు ఆయన. ఉన్నదంతా తన వాళ్ళే. వెంకటకృష్ణ గారు, మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. అంటే కాపుల్ని జగన్మోహన్ రెడ్డి ఎలా ట్రీట్ చేస్తున్నాడు అనేది మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఇప్పటికీ వైసీపీ పార్టీలోనే ఉన్నారు డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు. ఆయన్ని 3 సార్లు మా భుజాల మీద తెనాలి పార్లమెంటు సభ్యుడిగా గెలిపించాం. ఆయన్ని నాడు ఎన్టీ రామారావు గారు, తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆయన ఉన్నత విద్యావంతులు, ప్రొఫెసర్గా చేశారు. అటువంటి ఆయనకి చాలా గౌరవం, మర్యాద ఎన్టీ రామారావు గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర దక్కాయి. ఆయన్ని మా పార్టీలో సెంట్రల్ మినిస్టర్ని చేశాం. అటువంటి ఉమారెడ్డి వెంకటేశ్వర గారిని ఆయన వైసీపీలో జాయిన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎలా ట్రీట్ చేశాడు నాకు చాలా స్పష్టంగా తెలుసు. ఇప్పుడు వైసీపీ నుంచి పొన్నూరు శాసనసభ్యుడిగా గెలిచి మొన్నటి ఎన్నికల్లో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద ఓడిపోయిన కిలారి వెంకటవసయ్య గారు నా కాలేజీలో సీనియర్, వాళ్ళ అల్లుడు ఉమారెడ్డి వెంకటరమణ గారు. వాళ్ళిద్దరికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి వయసులో చిన్నాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఉమారెడ్డి వెంకటేశ్వర గారిని వాళ్ళ ప్లేనరీ జరుగుతుంటే ఒక కొరియర్ బాయ్కి చెప్పినట్టుగా, అటెండర్కి చెప్పినట్టుగా రోజా ప్రసంగించబోతుంటే ఈయన కేకేసి చంద్రబాబుని తిట్టమని చెప్పు, ఆయన వయసుకి, ఆయన చదువుకి, ఆయన చేసిన హోదాలకి మర్యాద ఇవ్వకుండా, ఎవరికి ఏం చెప్తున్నామనేది కూడా చూడకుండా, అంటే అక్కడ వాళ్ళ పట్ల ఉన్న చులకన స్వభావం అది. కనీసం ఆయన వయసుని పరిగణలోకి తీసుకున్నా ఆ మాట చెప్పడు, ఆయన చదువుని పరిగణలోకి తీసుకున్నా ఆ మాట చెప్పడు, ఆయన సెంట్రల్ మినిస్టర్గా చేశారని చెప్పని దాన్ని పరిగణలోకి తీసుకున్నా ఆ మాట చెప్పే సాహసం చేయడు. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పట్ల ఉన్న చులకన స్వభావం. ఇవాళ ఈ అంశాన్ని గుర్తు చేసుకుంటే రాష్ట్రంలో ఉన్న కాపు సోదరులు మొత్తం, ఇంక్లూడింగ్ వైసీపీ పార్టీలో ఉన్నవాళ్ళు, ఉమ్మారెడ్డి గారి కన్నా పెద్దవాళ్ళు కాదు, ఆయనకే ఆ విధమైన ట్రీట్మెంట్ దక్కిన తర్వాత మీకేదో ఘనమైన ట్రీట్మెంట్ దక్కుద్దని ఎలా ఆశిస్తూ ఉన్నారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన స్కిన్ తను కాపాడుకోవడానికి తరుముకుంటూ వస్తున్న లిక్కర్ కేసు విచారణ నేపథ్యంలో రాష్ట్రంలో ఏదో ఒక రకమైన కుంపట్లను రాజేయాలి, రాష్ట్ర శాంతి భద్రతల సమస్య సృష్టించాలి. దానికోసం అని చెప్పని ఇవాళ ఒక పక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు, రెండో పక్క ఆల్రెడీ సిట్టు విచారణలో ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయి ఉన్నారు. ఈ అరెస్ట్ అయి ఉన్న వాళ్ళలో కాపులు ఎవరున్నారండి? ఇవాళ అసలు లిక్కర్ పాలసీ తయారీలో ఎవరెవరిని కూర్చోబెట్టాడు? ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, అట్లాగే రాజకేశ్ రెడ్డి, వీళ్ళ 6 కలిసి కూర్చొని, వాసుదేవ్ రెడ్డి పాలసీ రూపకల్పన లేదు, వీళ్ళ 6 కలిసి వాళ్ళు డిజైన్ చేసిన పాలసీని అతని ప్రభుత్వం ద్వారా అమలుపరిచి, ఆ అమలుపరచడం కోసం తనకు అనుకూలుడైన వాసుదేవ్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు ఇట్లాంటి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వేల కోట్ల రూపాయలు దండుకొని వాళ్ళ కేసులు విచారణ ముందుకు వస్తాననే సందర్భంగా, అది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా స్పష్టమైన సాక్ష్యాధారాలతో, డాక్యుమెంట్ ఎవిడెన్స్తో జరిగిన మనీ లాండరింగ్కి సంబంధించి, జరిగిన హవాలా లావాదేవీలకు సంబంధించి స్పష్టంగా సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత ఒక పక్క కారుమూరి నాగేశ్వరరావు కుటుంబం, రెండో పక్క జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రమేయం వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఎలా అయినా సరే దీన్ని డైవర్ట్ చేయాలి అని అంటే అతని ఉద్దేశం ఏంటి అంటే, గతంలో 1988లో జరిగిన ఘర్షణలు, ఆ తర్వాత రోజుల్లో 1989 ఎన్నికల్లో చాలా ప్రభావవంతంగా ఆ కమ్మ కాపు ఆ విభజనని తీసుకొచ్చి 1989లో కాంగ్రెస్ సక్సెస్ అయింది కాబట్టి అదేవిధంగా ఎమోషన్స్ ఫ్లేరప్ చేయాలి, అదేవిధంగా కుల విభజన తీసుకురావాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇవాళ కాపులు కాదు, కమ్మలు కాదండి, రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా దాకా ఏ సామాజిక వర్గమైనా సరే అసలు పిల్లలను చదివించుకునే వాళ్ళు ఎవరున్నారు? ఇవాళ లైఫ్ కంఫర్ట్గా బతకాలి, మనకన్నా మన పిల్లలు మెరుగ్గా బతకాలని అనే ఆలోచన చేయని కుటుంబం ఏది? వాళ్ళు బీసీలు కానీ, దళితులు కానీ, ఎవరైనా సరే మైనార్టీలు కానీ, మా పిల్లలు అల్లరిచిల్లరగా తిరగాలి, మా పిల్లలు
ఈ ఘర్షణల్లో వీటిలో ఇన్వాల్వ్ అయ్యి కేసులు పాలైనా పర్వాలేదు, వీటిని మేము ప్రోత్సహిస్తామనుకునే ఒక్క తల్లిదండ్రిని చూపిండి. అంటే తల్లిదండ్రికి అసలు మాట వినకుండా బరితెగించేసిన వాళ్ళు ఎవరో కొద్దిమంది ఉంటే ఉండాలి తప్ప మిగిలిన అన్ని కుటుంబాలు కూడా వాళ్ళ మెరుగైన జీవనాన్ని కోరుకుంటా ఉన్నారు, లైఫ్లో కంఫర్ట్ కోరుకుంటా ఉన్నారు. మళ్ళీ తిరిగి 30 ఏళ్ల నాటి ఘర్షణలో ఇన్వాల్వ్ అవ్వాలి, మళ్ళీ వీధులకు ఎక్కాలి, కొట్లాడుకోవాలి. కొట్లాడుకునే ఆలోచన ఎవరికి లేదు, ఆ ఓపికలో ఎవరికి లేదు ఇవాళ. ఎందుకంటే ఇవాళ చదువుకున్న పిల్లలు మెరుగైన కెరీర్లు ఎంచుకుంటా ఉన్నారు, ఆ మెరుగైన కెరీర్లతోటి లైఫ్లో కంఫర్ట్ చూస్తూ ఉన్నారు. వాళ్ళు లైఫ్లో ఎదిగిన తర్వాత తల్లిదండ్రులు కూడా వాళ్ళు గతంలో బతికిన దానికన్నా మెరుగ్గా చూసుకుంటా ఉన్నారు. ఇవాళ లైఫ్లో కంఫర్ట్ చూసిన ఏ కుటుంబం మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళాలని ఆలోచన చేయదు. అట్లాంటి పరిస్థితులు ఇవాళ కొన్ని ఇవి చూసినప్పుడు అంటే ఎవరి అనుభవాలు వాళ్ళకుంటే, నాకంటే వయసులో పెద్దవాళ్ళైన శ్రీనివాస్ గారు కావచ్చు, బాలకోట గారు కావచ్చు, లేకపోతే ఈక్వల్ ఏజ్ ఉన్న సుమారుగా మన అనుభవాలు రకరకాలుగా ఉంటాయి. మాకంటే సీనియర్లు ఇంకా చాలా రకరకాలు అనమాట. నా కళ్ళతో నేను చూసింది ఏంటంటే, నేను పుట్టి పెరిగిన తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్లు మా చిన్నప్పుడు చాలా డెన్సిటీ ఎక్కువ ఉండేది. నక్సల్స్ యొక్క కార్యకలాపాలు, చంపులు, చావడాలు, ఎన్కౌంటర్లు, నానా బీభత్సమైన హింస ఉండేది. డెవలప్మెంట్ ఉండేది కాదు నక్సల ప్రభావిత ప్రాంతాల్లో. ఎందుకంటే రోడ్లు అయితే పోలీసులు వస్తారని వాళ్ళు రోడ్లు వేయనిచ్చేవాళ్ళు కాదు. మెల్లమెల్లగా పోలీసులు కొంత ఫోర్స్ పెంచి బాలకోటయ్య గారు